అచ్చెన్న వ్యాఖ్యలు చేయడానికి సిగ్గనిపించలేదా? రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారాల బొత్స సత్యనారాయణ ఫైర్. నిజంగా మావిగన్ అనే అంశం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాగానే సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి విపరీతంగా ట్రోల్ చేయించారు. వర్కౌట్ అవ్వాల. తర్వాత ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో చెత్త పలుకు పంపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వ్యక్తిత్వ హననాలను కూడా చేశారు. అయినా వర్కౌట్ కాల. షర్మిలాని తీసుకొచ్చి జోకర్ వ్యాఖ్యలు చేయించారు. అయినా వర్కౌట్ కాల. చివరికి అచ్చెన్నాయుడు అనే ఒక ఆంబోతు మంత్రిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి ఆ హయాంలో జరిగినటువంటి ఆ టైంలో జరిగినటువంటి సంతకాల సేకరణ గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడించారు. సో సంతకాలు పెట్టిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పెట్టమని అడగలేదు, ఆయనకు సంబంధం లేకుండా జరిగింది ఇది అని చెప్పినా సరే నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా, మనిషి అన్న తర్వాత సిగ్గు రోషం లాంటివి కొన్ని ఉండాలి, అవి కూడా లేకుండా తప్పుడు కూతలు కూర్చాడు ఈ ఆంబోతు మంత్రి. సో నేను ఈ ఆంబోతు మంత్రిని నేరుగా అడుగుతా ఉన్నా, అయ్యా మీ అన్న ఎర్రంనాయుడు మరణం అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మాకు ఎర్రంనాయుడు మరణం అంశంలో అనుమానాలు ఉన్నాయి, తీర్చాలి మీరు. సో చంద్రబాబు నాయుడు గారి గురించి అప్పటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలు గాడ్సే కంటే ఘోరం, గొడ్డు కన్నా హీనం అనే మాటకి అర్థం ఏంటి మీరు చెప్పండి? ఔరంగజేబు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు అని చెప్పి మాట్లాడారు. దానికి అర్థం ఏంటి మీరు చెప్పండి? సో మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ రావు గారు చెప్పినటువంటి శనక్కాయల బస్తా స్టోరీ ఏంటి? సమాధానం చెప్పండి. తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టింది ఎవరు? దానికి మీరు సమాధానం చెప్పండి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి ఒక చరిత్ర కొన్ని నిజాల్లో భాగంగా సో మాకు చెప్పాడు ఆయన, పుస్తకం చదివాం మేము. టార్చ్ లైట్ మంత్రి ఎవరు? అవినీతిని లీగల్ చేసింది ఎవరు మీరు చెప్పండి? కోలా కృష్ణమోహన్ చెప్పినటువంటి టీచర్ని లేపుకెని బెంగళూరు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎవరు మీరు సమాధానం చెప్పండి. సో వీటికి సమాధానం చెప్పి తర్వాత ఇవి అడగండి. సో రాజకీయాల కోసం దిగజారిపోయి థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్ కంటే నీచంగా ఒక మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే సో వాటిని తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుంది అంటే సో మేము కూడా ఇలాగే అడగాలాక? సమాధానం చెప్పండి అచ్చెన్నాయుడు గారు. వీటికి సమాధానం చెప్పి తర్వాత మీరు మాట్లాడండి. అలా కాకుండా అసత్యాన్ని రుద్ది దాన్ని నిజం చేయాలి అనుకుంటే ఇది ఈనాడు జమానా కాదు, సోషల్ మీడియా జమానా. తొక్కి నారదీస్తేస్తారు నెటిజన్లు, ఆధారాలతో కడిగేస్తారు నెటిజన్లు, మీరు చేసిన ప్రతి తప్పును ఎండగడతారు నెటిజన్లు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త మిస్టర్ అచ్చెన్న.